డీఎస్సీ స్కామ్పై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న కాకినాడ నగరంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరామ్జీ, కాకినాడ జిల్లా విభజన విభాగం నాయకులు రాగిరెడ్డి అరుణ్ కుమార్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు ఎంజీకే కిషోర్, మామిడాల గౌతమ్ తేజ, సూసల అనిల్, గన్నవరపు రాజేష్, యాసలపు పవన్, మిడిమళ్ల కుమార్, సూర్యకాంత్, సాయి పవన్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో కావచ్చు, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే చెల్లించాల్సింది ఉందో 2 సంవత్సరాల నుంచి ఆ బకాయిలు ఏదైతే ఉందో అవి వెంటనే తక్షణమే చెల్లించాలని చెప్పేసి ఈ 3 అంశాలపై ప్రధానంగా మేము ఈ ర్యాలీ అన్నది చేపట్టడం జరుగుతుంది. ఒక శాంతియుతంగా ఈ ర్యాలీ అన్నది మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలందరితో మేము సమన్వయం చేసుకుంటూ ప్రతి నియోజకవర్గం నుంచి 200 నుంచి 250 వరకు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తానికి 2500 పైగా యువకులు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొంటారు. మీ అందరూ కూడా చూస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మేము అదనంగా ఇంకోటి తెలియజేసేది ఏంటంటే, మీరు మొన్న ఢిల్లీలో నిన్నటి రోజున మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఒక సీజేపీ పార్టీ, అంటే పార్టీ కూడా కాదు, ఒక ఉద్యమంగా తీసుకొని ఒక నెల రోజుల నుంచి అక్కడ జంతర్ మంతర్లో చూసింది మీరందరూ కూడా యువకులు ఏ విధంగా అయితే చేశారో మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళు చేసిన దెబ్బకి ఆ తాకిడి తట్టుకోలేక నిన్నటి రోజున విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీ నారా లోకేష్ గారు మరి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఆయన్ని అనుసరించి ఆయన అడుగుజాడల్లో నడిచినట్టయితే మీరు కూడా ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ ఎలాగో ఎటువంటి పని విద్యార్థులకి ఎలా కూడా మీరు సహాయపడలేదు, ఎలాగా వాళ్ళని ఆదుకోలేని పరిస్థితి. కాబట్టి మీరు కూడా తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము యువజన విభాగం తరఫున, విద్యార్థి విభాగం తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తూ, మీ అందరూ కూడా ఎల్లుండు ఖచ్చితంగా ఈ అంశాలపై మేమైతే భారీ ఎత్తున నిరసన అన్నది తెలియజేస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. డిఎస్సి వ్యవహారానికి వస్తే దాన్ని అడ్డగోలుగా ఆ ఉద్యోగాలు ఎలా అమ్మారో మీ అందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మేము ఈ నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే డిఎస్సి ఉద్యోగులని వాళ్ళ స్పోర్ట్స్ కోటాలో ఎన్ని అవకతవకలు, ఆ స్పోర్ట్స్ కోటాలో ఇంతమందిని మనం వేయాలని చెప్పేసి అక్కడ ఉద్యోగాల్లో పర్సంటేజ్ తీసుకుని వాళ్ళకి ఆ జీవో తెచ్చి వాళ్ళకి ఆ ఉద్యోగాలు డబ్బులకు అమ్మేసిన తర్వాత మళ్ళీ జీవో క్యాన్సిల్ చేసేసారు. అంత అరాచకంగా వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్నారు. జెన్యూన్గా అంటే ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అలాంటి వ్యవస్థలోంచి వచ్చిన టీచర్లు రేపు పిల్లల భవిష్యత్తుకి ఏం చెప్పగలుగుతారు? అది మేము ప్రశ్నిస్తాం రేపు. ఇదే కార్యక్రమాన్ని లోకేష్ గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే ఈ అవకతవకలన్నీ జరిగాయి. ఆయన రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. రేపు శాంతియుతంగా మా నిరసన ర్యాలీ మేము తెలియజేయాలని అనుకున్నాం. అలాగే ఇప్పుడు దాకా కూడా ఉన్న నిరుద్యోగ భృతి బకాయిలన్నీ కూడా చెల్లించాలని, విద్యార్థులు కానీ యువతను కానీ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చి చూస్తే ప్రతి ఒక్కరూ కూడా డిఎస్సిలో మాదొక పిలుపు, డిఎస్సిలో ఉద్యోగాలు అవకతవకల్లో ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరూ కూడా రేపు 28వ తారీఖున మాతో ర్యాలీలో పాల్గొవాలని మేము కోరుకుంటున్నాం. అదే ఈ ర్యాలీ మన మెయిన్ రోడ్లో ఉన్న డీ కన్వెన్షన్ దగ్గర నుంచి టౌన్ హాలు, జిల్లా మసీద్ సెంటర్ మీదుగా మన రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర ముగుస్తుంది. దీంట్లో యువత, విద్యార్థి విభాగం ప్రతి ఒక్కరూ కూడా అందరూ పాల్గొనాలని, ఎవరైతే పిల్లలు బాధపడుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇందులో పాల్గొని మీ నిరసన తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం.